ఏందే అవ్వా అందరు ఇంట్లో మొక్కితే నువ్వు వచ్చి బయట కూర్చున్నావు. ఇప్పుడే తానం చేసి వచ్చి కూర్చున్న బిడ్డ. ఇక మొక్కిన కాడికి రాలేదా? నేను ఇన్ని రోజులు బట్టి మొక్కలేదా? ఆ, ఇక నిలవద్దా. ఏందే అవ్వ నిల్చున్నావు? కూర్చుంటే పెట్టకపోదునా? కూర్చుండి పెట్టుకోవద్దు బుజ్జి, ముత్తేద పశువు నిలబడే పెట్టుకోవాలి. ఎక్కడికైనా పోయినా గానీ కుసునలో పెట్టద్దు, నిలబడమని పెట్టాలి. మరి అక్కి వరకు కూర్చొని పెట్టుకున్నదిగా. ఈ అక్కకేం ఎరక. అక్కకేవరక బిడ్డ, మేనోళ్ళ ఇంటికి ఇస్తే అక్కకు తెలియదు, అటు మేనత్తకు తెలియదు. ఇంకెప్పుడు తెలుసుకుంటారో ఏం కథో. పండుగ వచ్చినా పబ్బం వచ్చినా మేమైతే మంచిగా ఉండేది. కాళ్ళకు పసుపు పెట్టుకునేది, గాజులు పెట్టుకునేది, జడల ఇంట పువ్వులు పెట్టుకునేది, గంధాలు పెట్టుకునేది. మేము ఎటైనా పోతే లచ్చిందేవి లాగా ఉన్నామని మా అయ్యవ సంబరపడేది. ఇప్పటి వాళ్ళు మీరు పెట్టుకోమంటే ఇదద్దు అదద్దు అనబడుతుంది బిడ్డ. ఇంకెన్నో నేర్చుకుంటారో ఏం కథ, ఈ కాలం పిల్లలే గట్ల. ఆయన నేను అంటేనే ఉన్నా, నువ్వు గాజులు వేసుకోలేదేందే బిడ్డ? ఇంకెప్పుడు వేసుకుంటారే? రేపు పెళ్లిళ్ళు అయితే కూడా గిట్నే ఉంటారా అనే వేసుకోపో. సరే అందరు రాసుకున్నారా బిడ్డ ఇంట్లో? అబ్బా, పెట్టుకుంటావా బాబా? చూడే నీ మనవాళ్ళు ఎంత హుషారు ఉన్నదో. చూడే పొట్టు. రేపు వచ్చినాక పెడతావు మీ వానికి. హుషారు బాగానే ఉన్నది. పొట్టిది తినిపోయినావు అమ్మమ్మ? ఇలా సమ్మక్కం చేసేదాకా కొబ్బరికాయలు కొట్టేదాకా తిన బిడ్డ. నేను దేవుని చేసిన నేను మరి గోళీలు వేసుకునేది ఉన్నాయి కదా. గోళీలు షాదా వేసుకున్నా. ఆహా. సరే కానీ మరి నేను పోతాయి ఇక. ఇవాళ ఉండి బిడ్డ. అమ్మవాయ నువ్వు పోతే ఎట్లుంటది? ఎవరు నిన్న లే నాన్న, నేను ఎన్ని రోజులు ఉండాలి నా ఇక్కడ అత్తగారింటి కాడ? మరి సరగా ఇంత తినిపోరాదు? అట్లా కాదు, నాకు కొంచెం పని ఉన్నది. ఆ పని అయిపోయినాక మళ్ళీ వస్తుంది. మరి బుజ్జిని తీసుకోపోతాను. ఏ లేదు, అది ఇక్కడనే ఉంటుంది. బుజ్జిని ఉంచుతాను. ఇవాళ ఉంటుంది, రేపు ఎల్లుండనే తీసుకుపోతా. కానీ మళ్ళీ వచ్చి మరి నువ్వు అప్పటి వరకు వస్తా అంటూ ఉంటా కాసేపు. ఇవాళ దేవుని చేసిన నేను ఎడతా బిడ్డ, రాను. అవునా, సరే నేను పోతుంది మరి. పోతే అంటే పోదు కానీ పొంగరంగ పైలం పంచడం పైసలు ఉన్నాయి. నాకెందుకు అమ్మమ్మ పైసలు వద్దు, నా దగ్గర లేవా అని నేను పట్టుకపోతుంది. నేను ఉన్నంత సేపే నీకు ఇస్తా. నేను పోయినాక ఎవరు ఇస్తారు నీకు? ఇగో ఆ పైసలు అనంత్ గాని కన్నా మామ కన్నా ఇస్తే నీకు పనులు పట్టుకొస్తాడు. అర్థమైందా? నా దగ్గర ఉన్నాయి, నేను పట్టుకపోతా అమ్మకు. అనంత్ గానికి ఇస్తలే, నా సాటు సాటుకు వాడు మాగాడకపోతాడు. మెల్లగా అత్తాడు, పక్క పొంటి కూర్చుంటాడు. పింఛను పడ్డం వాళ్ళే వాడే ముందు కలుగుంటూ పోతాడు. ఉండని మాయ కాదు, ఉండని ఉండని పొలకి అనుకుంటావు బాంచని పైలం పోంగ. సరే నువ్వు చెప్తే అర్థం చేసుకో. నేనెందుకు అర్థం చేసుకోను? నువ్వే నన్ను అర్థం చేసుకోవాలి. అయితేమే కానీ అత్తమ్మలతో మంచిగా ఉంటానావా? మళ్ళా ఇన్నొద్దులలో వెళ్ళి పెట్టుకుంటలేను. ఇగో కాలిరిన కోడాట రోటికాడ దిమానట. ఇప్పుడు ఎవరో జోలు పోతే ఏమన్నా బిడ్డ ఇక్కడ అంత ఎత్తి తింటాను, సపడే ఈయన కూర్చుంటాను. ఎవరి ఇంటికి పోతలేను. దాని ఇంటికి పోతే అదో మాట, దీని ఇంటికి పోతే ఇదో మాట అని ఎవరి ఇంటికి పోతలేను బిడ్డ. గట్లే ఉండు. ఇక్కడ ముచ్చట్లు అక్కడ ఎప్పుడు వాళ్ళతో లొల్లికి ఇట్లా ఏం పెట్టుకోకు. ఇక అవన్నీ మర్చిపోయినా. నువ్వు వాళ్ళని బిడ్డల లెక్క చూసుకుంటే వాళ్ళు తల్లి లెక్క వాళ్ళు చూసుకుంటారు. అంతే. నీ బుద్ధులే అమ్మకి వచ్చినాయి ఆడ. అయ్యో కొన్ని కొన్ని ఊకే చెప్పినా పట్టించుకోదు. నా బిడ్డ మాటకారు కాదు, బాగా బిడ్డ మంచి. మీరా చాలా మీకు ఏది చెప్పినా అర్థం కాదు, మీదే నెగ్గాలని చూస్తారు. ఇక మా గుణం కాదు. సరే మరి నేను పోతా ఇక. పైలో జాగ్రత్త పో బాంచను. మరి పోయిన వాళ్ళ ఫోన్ చెయ్యి. సరే. ఈ తలకాయకి ఏమో పెట్టుకుంటారు కాదు బిడ్డ, టోపీ. అదే హెల్మెట్ గాని అది అచ్చుతం పెట్టుకో పంచని. పెట్టుకుంటా. అది పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. సరే బావా, ఎటు పోయినావురా? నేను బైక్ అడిగి పోయేస్తానా? అవునా, బాయకాడికి కూడా పోతానువా? సరే కానీ బయటికి వేసేద్దాంపా. ఎందుకురా? పా గట్ల థమ్స్అప్ అన్న స్ప్రైట్ అన్న వేద్దాం. వద్దురా, ఇప్పుడు నేను పోయే పని ఉన్నది, మళ్ళీ నాకు టైం అవుతుంది. గట్ల నాకు బావా, నాకు బాబా అప్పుడే చెప్పిండు బావని తీసుకోమని, కానీ నాకే వీలు కాలేదు. వద్దు తీరా. గట్ల చిన్న స్ప్రైట్ అన్న థమ్స్అప్ అన్న వేద్దాం బావా. నువ్వు అడిగిన నాకు అదే సంతోషం. ఒకసారి అక్కని పిలుపు. నువ్వు వస్తేనే నాకు కూడా సంతోషం అవుతుంది కదా. నేను మళ్ళీ రానారా? మళ్ళీ 2 రోజుల తర్వాత అక్కని తీసుకుపోవడానికి రానా? పోవా. ఒకసారి అక్కని పిలుపు, నేను పోతా, నాకు టైం అవుతుందిరా. అక్క అక్క
హలో అమ్మా. నువ్వు ఫోన్ చేసినప్పుడు ఫోన్ సైలెంట్లో ఉండే నేను చూసుకోలే. ఇక బయలుదేరుతున్నా ఆల్రెడీ. సరే వస్తున్నా. పట్టుకొత్తా. సరే ఇప్పుడే పోతావా? ఇప్పుడే పోతావా అంటే ఏంది నాకు అర్థం కాదు. కానీ నిన్ననే లీవ్ పెట్టినా. ఇప్పుడు ఆల్రెడీ 9:30 అవుతుంది. నీ ఇంటి వరకు 10:30 అవుతుంది. ఇక ఇంకా కొంచెం సేపు ఆగితే తినిపోయి రాదు. సమ్మక్క ఎత్తన్నాం కదా, తినకుండా పోతే బాపేమనుకోవాలి. వాళ్ళు ఏం పెట్టాలి? సమ్మక్కం చేస్తాను ఇంకోసేపు తర్వాత లాగిన్ అవుతానా అని పెట్టానా? మరి నువ్వు కూడా అర్థం చేసుకో. ఒక్క 10 నిమిషాలు అయితే కూర ఉడుకుతుంది. అయిపోయినాక తినిపోతే మాకు కూడా నిమ్మలంగా కానీ. మళ్ళీ వస్తుంది కావాలంటే సాయంత్రం పూట వస్తుంది. సరే మరి హాస్పిటల్ విషయం ఏమంటావు? అరే హాస్పిటల్ పోయేది ఉన్నది కదా, నేను మర్చిపోయాను అసలు. నిన్న హాస్పిటల్ పోదామని లీవ్ పెట్టుకున్నా. నిన్న మేడం లేదని చెప్పే. మేడం లేదు, మనం పోయి ఏం చెప్తాం? అట్లా కాదు కానీ రేపు అత్తమ్మని తీసుకొని పో. ఎందుకంటే అత్తమ్మ అయితే కుదురు అడుగుతుంది. ఇక నేను వచ్చి ఏం అడుగుతానే. పోయినసారి అమ్మని తీసుకుని పోయినా కదా, అప్పుడు మేడం 4 రోజులకు మందులు ఇచ్చింది. ఈసారి వచ్చేటప్పుడు నువ్వు మీ ఆయన రారన్నది. మళ్ళీ ఇప్పుడు అమ్మని తీసుకుని పోతే ఏమంటదో. ఒకసారి అయితే పోయి చూడు. మేడం చెకప్ చేసినాక ఒకవేళ కంపల్సరీ ఆయన కావాలంటే ఫోన్ చేయి, నేను బయలుదేరత్తా. సరే, ఒకవేళ మేడం ఖచ్చితంగా మీ ఆయన రావాలంటే ఫోన్ చేస్తా, నువ్వు తప్పకుండా రావాలి. నేను వస్తానే చెప్తాను. నువ్వు పదే పదే మళ్ళీ అదే గుర్తు చెప్తాంటు. మళ్ళీ లాగినైనా ఇప్పుడు రాలేనే, నువ్వు ఈసారి చూంచుకొచ్చుకో అన్నాం అనుకో, ఇక చూడు మరి. అట్లేం ఉండదు. నేను అత్త కానీ ఇగో పోయేటప్పుడు ఆటో పట్టుకుని పోండి. ఎందుకు బస్ వద్దా? ఇక బస్సుకు 4 దిక్కులు దిగి 4 దిక్కులు ఎక్కుతారా? అదే ఆటో ఇంటికాంచెలు ఎక్కిందంటే మళ్ళీ రావచ్చు ఇక్కడ దాకా. ఎంగేజ్ తీసుకొని ఇవ్వమంటావా? సరే. అడిగి పోయినాక ఏమైనా మెడిసిన్ కానీ ఏమైనా స్కానింగ్లకు కానీ పైసలు కావాలంటే ఫోన్ చేయి, ఫోన్ పే చేస్తా. సరే సరేనా? ఇక చెప్పు వాళ్ళకు. పోతున్నావు, మా బాప ఏమనుకోవాలి? బాధపడా? నీ సర్దిగా ఎట్టు పో, లేకపోతే పట్టుకొని పోతా. అట్లా కాదు బాబు, కొంచెం దీన్ని 10 నిమిషాలు అయితే ఉడుకుతుంది. నువ్వు తినిపోతే నేను అందరికి నిమ్మలా ఉండు. ఈయనవు నా మందం నాకు పక్కకు పెట్టు, అర్థమైందా? నాకు లేట్ అయితే అంటే ఓరిస్తా. నీ మందం కూడా నేనే తింటా. తిను. సరే మరి చెప్పు వాళ్ళకి. ఓకే. నిమ్మలంగా ఓ బండి మీద. మనం గీయాల కట్టే ఇక. ఎవరు లేరనే చెప్పిండు సేటుకి మళ్ళీ ఫోన్ చేసిన నేను. తొందర రావా శంకర్ అంటాడు. చెప్తాను అయిపోయి. నమస్తే సేటు. బాగున్నారా సేటు? బాగున్నావమ్మా. ఎప్పుడు వచ్చినావు? నేను మొన్ననే వచ్చిన. అంత మంచిగా. ఇగో ఇంతకు ముందే వేయండు. అయ్యో చెప్పు శంకర్, ఎవరెత్తున్నాయి? నా కొడుకు ఆరోగ్యం మంచిగా అయ్యి మనుషులలో కలిస్తే వానికి బంగారం ఇస్తే తల్లి అని మొక్కిన. వాని ఆపరేషన్ సక్సెస్ అయింది. ఎత్తు బంగారం దొరికిద్దామని వచ్చిన. శంకర్ ఎవరు కూర్చోబెడతానా ముందు వాళ్ళ? మా బిడ్డ రాజావా వచ్చి కూర్చోబెట్టు. తీసుకో. ఇక్కడ పసుకున్నది ఉడకాలు పెట్టు. చూసా అది కొంచెం కొబ్బరికాయ పట్టుకో. కొబ్బరికాయ మరి మంచిగా తిరుగు మమ్మీ. ఇట్లా దండం పెట్టా, అట్లా దండం పెట్టు. ఎస్. అమ్మా ఏంటి ఇవి ఒక 2 2 పెట్టు. అంతే అంతే. కింద పెట్టు. పక్క పెట్టు, పక్క పెట్టు, పక్క పెట్టుకో. కొబ్బరికాయ కొట్టు. మంచిగా మొక్కో తల్లి, మంచిగా మొక్కు. సమ్మవ సారవా, నా పిల్లల సంసారం మంచిగా ఉండాలి, నా పిల్లలు చల్లగా ఉండాలి, మేము అందరం మంచిగా ఉండాలి, ఆరోగ్యాలు మంచిగా ఉండాలి, ప్రాణాలు మంచిగా ఉండాలని మంచిగా మొక్కి కొట్టు. అల్లా తీర్థం వరకు నా బిడ్డ కొడుకు పుట్టాలి, నా చిన్న బిడ్డ పెళ్లి కావాలి, నా కొడుకు పెళ్లి కావాలి, మేము అందరం చల్లగా ఉండాలి. తల్లి సమ్మవ సారవా. గంగారం ముట్టుకొని దండం పెట్టవా? దండం పెట్టి దేవునికి మొక్కు. ఎత్తి పెట్టుకో.
శంకరు సేటు ఓ ఫోటో తీసుకుంటావు ఒకటి తీసుకుంటా నువ్వు బిడ్డది తీసుకుంటా తీసుకోపో జరగదులే దేవుడా బాంచన్న పిల్లలు చల్లగా ఉండాలి. మొక్కుడే కాదే, మొక్కు కూడా మంచిగా చెల్లియాలి. అందరు పడతారు ఓకేరా, మంచిగా నవ్వుండ్రి. ఓకే ఓకే ఇక అట్నే బాబు అయిపోయిందా బిడ్డ ఇదా ఆ డబ్బులు పెట్టి రా నవ్వుకుంటా పో బిడ్డ. కొట్టా నువ్వు కూర్చోబెట్టి దండం పెట్టుకో, మంచిగా దండం పెట్టు. చదువు మంచిగా రావాలని దండం పెట్టు. మంచి మొగలు రావాలని నీ అక్క తీయరా అని. నువ్వు తిట్లబడే ముచ్చట్లు మాట్లాడక ఇలా పండుగ పూట ఏడుతావు మరి. అమ్మ కుడికాయ కింద పెట్టి బిడ్డ. అవునైతే నెత్తిన పెట్టుకో. ఇట్లా మంచిది బిడ్డ మమ్మల్ని ఇంటికి వెనక మీ చిన్నమ్మకు చూపిస్తే నేను రాలేదని బాధపడి అది ఏడవాలే. ఆ పని మీదనే ఉంటే ఎందుకు ఎడుతుందిరా? రారా అన్న దా బిడ్డ కూర్చోరా దండం పెట్టి బిడ్డ. దండం పెట్టుకోరా. మనం మంచుకునే దేవుడు అని మొక్కో. మంచిగా నవ్వరా బిడ్డ. ఎదుగు బిడ్డ కుడికాల ముందు అక్కడ పైన పెట్టుకో, కింద పెట్టుకో. అది ఎత్తుకో. పెట్టుకొని మంచిగా ఇంకా పెద్దది ఎత్తుర్రే వద్దు తీ బిడ్డ ఫోటో తీ మమ్మల్ని. మీరు ఫోటో తీయవా? పైసలు కొట్టాలి మరి నాకు. ఎంత కొడతాడు తీరాదు బిడ్డ. ఎడిపోతానవే నువ్వు ఇట్రా. ఇక మా లెక్క ఎంత అయిందో చెప్పు. అరే పైసలు కట్టారు. కట్టేత్త పని తిరిగిపోరు బంగారం అయితే పెట్టుకోపో మీరు. ఆ డబ్బలు పెట్టుకోన్న బంగారం అలా పెట్టు. బిల్లు ఎంత అయిందో చెప్తే కడతా సేటు. ఆ ముగ్గురు ఎత్రా, మీరెందరు ఎత్రా? ఇద్దరు. నీ బిడ్డలు ఇద్దరు బిడ్డలు ఎత్తా. మంచిగా జోకి బిడ్డ. సరే వినయ్ సేటు దగ్గర పోవాలా? సరే సేటు. ఆ బిడ్డ మేడం ఉన్నదో లేదో ఇంత సేపు చేతి ఇంటికాన్నే. నమస్కారం మేడం ఉన్నదా? ఉన్నది చెప్పండి. ఏమన్నా బిడ్డకు చూపించాలి. పాత చిట్టీలు ఉన్నాయా? తెచ్చిన మేడం. ఓపి తీసుకో. రాయిల్లి మరి. కూర్చో. పేరు చెప్పండి. రజని. రజనీయా? ఏ ఊరు? దేశరాజపల్లి. ఏజ్ ఎంతరా? పోయి మీది 6వ నెంబరు. ఒక పావు గంట కూర్చోండి, లోపల పేషెంట్ ఉంది. ఓకేనా? కూర్చోండి. సరే ఓకే. అవ్వ ఇంత పొద్దుగాల వచ్చిన కూడా 6వ నెంబర్ ఇచ్చిలేదు బిడ్డ. 1వ నెంబర్ 2వ నెంబర్ వస్తుంది అనుకున్నా. ఓపీ బాగా ఎత్తారమ్మా, బాగా చూసుకుంటాయి హాస్పిటల్. పిచ్చిదాన్ని ఇంకా గంట ఆగు. 30-40 నెంబర్లు వస్తాయి. ఈ మేడం చేసి చల్లని చేయ ఆమె చూసింది అనుకో కాని పైనట్టే లెక్కిగా. కావాలయ్యా. ఆ సమ్మవ్వ సారవ్వగా అయితే నా బిడ్డ అయితే బంగారం అయితే జోకిచ్చిన. ఇక నా బిడ్డకు సంతానం ఒడి కట్టింది అనుకో, ఒక్క కొడుకు పుడితే అంతే చాలనయ్యా. కొడుకు అంటేనే కొడుకు అయితే బిడ్డ అయితే నా బిడ్డ కడుపు అండాలి అంతే చాలు. నా బిడ్డ కడుపులా నా కొడుకే అత్తడయ్యా. నా కొడుకే కావాలి. అక్క చెయ్యి ఒక్కనాడు ఇడిచింది లేదు. నా ఎత్తు కొడుకు బాయే. నా బిడ్డ కడుపులో నా కొడుకు పడితే నా మనవైన రూపాయలు నా కొడుకుని తీసుకొని బతుకుతానయ్యా. నేను తీసాలయ్యా. అరే ఏడువకి ఎక్కువే నాకు మాత్రం లేదా అని నా కొడుకు నా బిడ్డ కడుపులో పుడితే చూసి మురువాళ్ళ లేదా అని నాకు. నువ్వు ఎందుకు ఎడతాను? మంచిగా నా బిడ్డ కడుపులో నా కొడుకు పుట్టేటే జీవితాంతం నా కొడుకును నా బిడ్డ కలిసే ఉండరే. మనకు అప్పుడు నిమ్మలం అవుతుంది. దేవుడు ఏమనుకుంటాడు? నా కొడుకు నా బిడ్డ ఎంబడే ఉంటాడు. ఇప్పుడు కూడా ఆమె కడుపు నింటే నా బిడ్డ ఎంబడే ఉంటాడు. ఇద్దరు అక్క తమ్ముడు కలిసే ఉండరు జీవితాంతం. నాకు కూడా నిమ్మలం అయింది. నాకు కూడా ఉన్నదే కొడుకు పుట్టాలని, కానీ నా బిడ్డ కడుపు ఉండాలని, కొడుకు అయితేంది బిడ్డ అయితేంది అని అన్నా. ఆయన పైసలు తెచ్చినవానే దమ్మున మేడం వచ్చే స్టైల్ ఇట్లా తీపిస్తామంటది. తెచ్చింది ఇగో మెరుపువర్గం పైసలు మొత్తం పట్టుకొని ఇంటే వచ్చిన. పైసలకేం తండ్లేదు బాబు దెబ్బన పైసలు రాలేకపోతే ఆయన ఫోన్ చేయమన్నాడు, ఫోన్ పే చేస్తాడట.
ఏవో బిడ్డ పైసలు చదవకుంటే నన్ను సపో తీసుకొచ్చి పెడతా. ఫస్ట్ కాన్పన్నప్పుడు మనమే పెట్టుకోవద్దు రకాలకు. ఖర్చు ఎంత అయినా మంచిదే, పైసలు ఎన్ని ఖర్చు అయినా మంచిదే. నీకు కాన్పయ్యేదాకా ఖర్చు నేనే పెట్టుకుంటా. నాకున్న 10 మంది ఎవరు బిడ్డ, నువ్వు ఒక్కదాన్ని. నీకు కాన్పై అయితే మానస తక్కువ ఎవరు పడతారు బిడ్డ. నాకు అప్పుడు నిమ్మలం అవుతుంది. నీకు కాన్పై అయితే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది కట్టని. రజనీ రామ్మ నమస్కారం. ఇంతకుముందు వచ్చారు కదా. అవును మేడం. మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అమ్మా? 1 year అయిపోయింది మేడం. లాస్ట్ డేట్ ఎప్పుడు ఉన్నారు? 1 month అయిపోయింది. 2 months. 2 months అవుతుందా? టెస్ట్ చేసుకున్నారా? లేదు మేడం. ఓకే. సో ఇంతకు ముందు ప్రెగ్నెన్సీ ఏమన్నా అయిందా? లేదు మేడం కాలేదు. సో మీ లాస్ట్ స్కాన్ లో మీకు పీసీఓ ఉందని వచ్చింది. దానికి 3 to 6 months మెడిసిన్స్ యూజ్ చేయాలి. సరేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పీరియడ్స్ రెగ్యులర్ అయిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీకి మనం ప్లాన్ చేయొచ్చు. సరేనా? మీ హస్బెండ్ రిపోర్ట్స్ చూసాను. మీ హస్బెండ్ రిపోర్ట్స్ అయితే అన్ని నార్మలే ఉన్నాయి. మీకే పీసీఓ ఉంది. ఆ పీసీఓ క్లియర్ అయితే కానీ మళ్ళీ ప్రెగ్నెన్సీకి ఛాన్సెస్ ఉండవు. సో అట్లాంటి మెడికేషన్ యూజ్ చేయడం కానివ్వండి, ప్రికాషన్స్ యూజ్ చేయడం కానివ్వండి ఫస్ట్ 1 yearలో చేయకూడదు. సరేనా? ఓకే. మెడిసిన్స్ రాస్తున్నాను. 3 months మెడిసిన్స్ యూజ్ చేయండి. సరేనా? సరే మేడం. ఎట్లా మందులు వాడుతున్నది అవుతుంది కదా మేడం. 3 నెలలు మందులు వాడే దాని తర్వాత ఒకసారి స్కాన్ చేసిన తర్వాత చెప్తాను నేను. వాళ్ళ హస్బెండ్కి ఏమీ ప్రాబ్లం లేదు. సరేనా? ఎవరికే మందులు వాడాలి, మందులు వాడుతున్నారా లేదా అది మీరు ఒకసారి చూస్తూ ఉండండి. సరేనా? సిస్టర్ నెక్స్ట్ పిలవండి. సార్ ఈ మందులు వెళ్ళి నెలకు రాసింది మొత్తం ఇవ్వాలి కదా. మొత్తం ఏంటి సార్? నెలకు మంచిగా వాడుతా. ఈ బస్సు ఎప్పుడు వస్తుందో ఏం కాదు. ఇంటికి పోయినాక నేను దించేస్తా బిడ్డ అంటే ఇంటి లేవే. ఏమద్దుగా తీయే. మాకు బస్సులు కరవానే చెప్పనే పోతా. ఒక బస్సు ఎక్కిందంటే ఆడ దిగుతా. ఏం పోడో ఏం కాదు బిడ్డ. నీకు అసలు మేడం రక్తం లేదు అసలే ఈమెకు అని చెప్పే. నువ్వు మంచిగా పండ్లు తినాలి, కూరలు తినాలి, ఒక కోడిగుడ్డు ఉడకబెట్టుకొని తిను. సరేనా? అత్తమ్మంది ఏమను గిలాసడు పాలు తాగు. ఇక వారానికి 2 సార్లు ఇంత మటన్ తినే బిడ్డ. నువ్వేం తింటావు ఏం కథ కొట్టుక తినాలే బిడ్డ. నువ్వు వండుకొని తినాలంటే నువ్వు తినలేవు. సపరేట్గా నా దగ్గరికి రావే బిడ్డ. నేను అన్ని తీర్లు చేసి పెట్టుకుంటా. ఏమద్దుగా తీయమ్మా. అమ్మ అన్నది కూడా నిజమే బిడ్డ. అత్తమ్మకు పని తీరది, బాయి కాడి పోకుంటే వెళ్ళదు బిడ్డ. నువ్వు వీడికి వచ్చినావు అనుకో, అమ్మ ఆయమనంగా అండి పెడుతుంది, తినుకుంటా మందులు వాడితే మంచిగా అవుతుంది. నీది నువ్వు వండుక తినాలని నీకు తిప్పలు అవుతుంది రా తల్లి. నువ్వు ఎట్లా చేసి ఆయన ఒప్పిస్తావా, ఆయన బదిలాడతావా, ఏదైనా చేసి నువ్వు పోయి ఆయనకు నచ్చ చెప్పి 4 రోజుల తర్వాత ఇంటికి రా. ఇప్పుడు మళ్ళీ నేను ఆయన రమ్మన్నాక ఆడికత్తే ఆయన కోపం చెప్తాడా? అంతలో అయితే ఒక 3-4 రోజుల తర్వాత ఇడు ఉండి అప్పుడు ఇట్లా అత్తుతి. అయినా నాకు ఇప్పుడు ఏమన్నా కన్ఫర్మ్ అయిందా? మందులు అవ్వడానికే కదా వాడేది. అట్లానకే నీ దండం పెడతా బిడ్డ. ఒక 3 నెలలు మందులు మంచిగా వాసుకొని సరైన తిండి తిన్నట్టు అంటే బలం వస్తుంది. నీ మంకు నువ్వేనా బిడ్డ? ఒకసారి చెప్పు తినవా అనే తల్లి. సరే బస్ వస్తుంది. అది మంది పుల్లు అయ్యేస్తుందో ఏమో ఇప్పుడు ఈ పండుగ సీజను. పోయినట్టు కాదు. వెళ్ళకపో. అవా పైలం పైలాగవా ఎట్లా పోద్దు ఒకటి చెప్పు తింటా. అవు అక్క నడుచుకుంటూ వస్తున్నావు. ఆర్ఐ ఫోన్ చేసిన పంపిద్దును కదా. ఏం కాదు తీయ. బస్కి వచ్చిన కొన్ని మంచిలు లేపో. ఏం మందే బస్సులా.
ఘోరంగా ఉన్నారు బస్సులలో రష్ సమ్మక్క జాతర ఏవట్టి. జాతర కదా అక్క, ఇక అట్లనే ఉంటది. ఒక మాట ఫోన్ చేస్తే అయిపోవు కదా మరి, బావ కన్నా ఈయన కన్నా. బావ రమ్మంటాడు నాకేమెరుక. బాపున్నమ్మా హాస్పిటల్ తీసుకువేరు. అయ్యో హాస్పిటల్ ఉంచుకొని బయలుదేరేటప్పుడు ఇక నువ్వు ఇటేరా, ఇక మళ్ళీ అటేం పోతావు అని అన్నాక సరే అని చెప్పి ఇక బాపు టూటు అప్పరు బస్ ఎక్కి వద్దా. సరే అలసిపోయినట్టు కొంచెం పడితే అత్తం పెట్టిపోయింది పొలం కాడికేరు బావ అత్తమ్మ ఇద్దరు. అడుగుంటే తక్కువసేపు నడుగు నొత్తంది. హారిక, నేను వరంగల్కు ఇంటర్వ్యూకి పోతాను ఆఫీస్కు. నా ఫైల్ ఎక్కడున్నాయి? నా ఫైల్ తీసుకురా. హారిక, హారిక, ఏంది గట్టున్నావు డల్గా? నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి హారిక? ఏంటి చెప్పు, నాకు లేట్ అవుతుంది. ఏం లేదు అరవింద్, కన్సీవ్ అయినా కదా, దాని గురించి మాట్లాడాలని. దాని గురించి ఏమన్నా, ఇద్దరు సంతోషమే కదా. అది కాదు అరవింద్, మనం లవ్ చేసుకునేటప్పుడు ఇద్దరికి జాబ్ ఉంది, మంత్లీ జీతం కూడా వచ్చింది. ఇప్పుడు మనకి జాబ్ లేదు, అందుకు తోడు తొందరనే కన్సీవ్ అయిపోయినా. ఇప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది అరవింద్. అరే నువ్వు గట్లేనికి ఆలోచిస్తావు హారిక, ఏమి ఇబ్బంది కాదు. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇంటర్వ్యూకి పోతున్నా, అక్కడ సెలెక్ట్ అవుతా. నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు చెప్పు. సెలెక్ట్ అవుతావా లేదా తర్వాత విషయం, కానీ నేను ఏం పని లేకుండా ఇట్లా పట్టి ఉంటే నడవదు కదా. సరే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు మరి. ఇప్పుడు వద్దనుకుంటున్నా అరవింద్. ఏం మాట్లాడుతున్నావు హారిక? నీకు ఏమైనా అర్థమవుతుందా? పిచ్చిలేసిందా? నేను మన గురించే కదా అరవింద్ చెప్పేది. ఏంటి మన గురించి ఆలోచించేది ఏమన్నా ఇలా? నువ్వు సీరియస్ కాక అరవింద్. ఇంత పెద్ద విషయం చెప్పి సీరియస్ కాకంటే ఎట్లా హారిక? సరే చెప్పు, నేను సీరియస్ గాను. ఇప్పుడు ఏంటి చెప్పు. ఇప్పుడు మనకి జాబ్ లేదు, నాకు ఇంటికి పోతే అక్కడ అమ్మ లేదు నాకు సేవ చేయడానికి. నువ్వు హాస్పిటల్లో చూసినావు కదా డాక్టర్ ఏం చెప్పిందో, రెస్ట్ తీసుకోవాలా, ఏ వర్క్ వేయద్దు అని చెప్పింది. ఇప్పుడు నేను రెస్ట్ తీసుకోవాలంటే అక్కడ అమ్మ లేదు, ఇక్కడ అత్తమ్మతో ఏమని చేయించుకోవాలి నేను పనులు. నువ్వు రెస్ట్ తీసుకో, జాబ్ గురించి ఆలోచిస్తావు. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ పోతాను కదా ఆల్రెడీ. అరే అరవింద్, నేను చెప్పేది మన గురించి. చేతులు ఒక్క రూపాయి లేకపోతే మనకే గొడవలు అవుతాయి అరవింద్, నేను చెప్పేది అర్థం చేసుకో. నాన్నక ఇప్పుడు పెట్టే స్తోమత లేదు, ఎవరు పెడతారు చెప్పు. మన పని మనం చేసుకునే కదా పెట్టుకునేది, నేనే వాళ్ళకు పంపాలి అవసరం ఉంటే. ఓహో, ఇక నాకు జాబ్ రాదు, నేనేం సాధగాను, మిమ్మల్ని సాధాన్ని ఫిక్స్ అవుతాను అంతేనా? నేను ఆ విధంగా అంటలేను కదా, ఎందుకు అన్ని నీది నువ్వే అనుకుంటున్నావు. కాదు హారిక, నేను ఆల్రెడీ ఇప్పుడు ఇంటర్వ్యూ పోతానని చెప్పిన, మళ్ళీ నీకు జాబ్ లేదు జాబ్ లేదు జాబ్ లేదు అని అంటాను. ఇన్ని రోజులు పోలేవు ఇంటర్వ్యూకు, అన్ని సక్సెస్ అయినాయా? ఇది అయితే నమ్మకం ఉందా? సరే ఇప్పుడు ఏంది నీ నిర్ణయం ఏం చెప్పు. హాస్పిటల్ వెళ్దాం, తీయించుకుందాం. ఏం మాట్లాడుతున్నావు హారిక? నీకు ఏమైనా అర్థమవుతుందా? పిచ్చిలేసిందా? నేను కరెక్టే మాట్లాడుతున్నా అరవింద్, నువ్వు కొంచెం కూల్గా ఆలోచించు. కాదు, ఇంత పెద్ద విషయం ఏమనుకుంటాను అసలు? మరి ఇప్పుడు ఏం చేద్దాం అరవింద్, మనకి ఇప్పుడు జాబులు లేవు చేతిలో, ఇప్పుడు లైఫ్ అయిపోయిందా మనది చెప్పు. ఏంటి లైఫ్ అయిపోయేది? కాదు, ఒక ఆడపిల్ల వేయండి, నువ్వు ఎట్లా అంటున్నావే తీపించుకుందామని? కాదు అరవింద్, ఇప్పుడు తీయించుకుంటే నాకు ఏ బాధ ఉండదు, ఇంకొన్ని రోజులు గడితే నాకు బాధ ఉంటుంది అరవింద్. నేను చెప్పేది అర్థం చేసుకో. బాధ లేదు ఏం లేదు, పిచ్చి పిచ్చి ఆలోచించుకో, అర్థమైందా? తీపించుకుంటలేదు ఏం లేదు. మనకు మొన్న పెళ్ళైంది అరవింద్, మనకి ఇల్లు కరెక్ట్ లేదు, మనకి ఏది కూడా కరెక్ట్ లేదు. ఇవన్నీ సెటిల్ అయినాక చూద్దాం కదా. అరే పిల్లలు పుట్టినాక సెటిల్ కామా? అదంతా అపోహ అరవింద్, నీకు అర్థం అయితే లేదు. చేతిలో పైసలు లేకపోతే మనది మనకి లొల్లులు అవుతాయి అరవింద్, గొడవలు అవుతాయి. నీకు అర్థం అయితే లేదు నేను చెప్పేది. నీకు బాగా అర్థమవుతాను కదా. నీకు నేను ఎట్లా చెప్పాలి చెప్పు. చేతిలో డబ్బులు లేకపోతే మనం అందరికి చులకన లెక్కన కనబడతాం, మనది మనకే గొడవలు అవుతాయి. సరే ఒర్రకు, అమ్మ వాళ్ళు వచ్చినాక అమ్మ వాళ్ళకి చెప్పినాక పోదాం. అరే మీ అమ్మ అత్తే పో బిడ్డ, మంచి పని చేస్తున్నావు దొలెత్తా అనుకుంటున్నావా? అసలు కదలనిది మనల్ని. అంటే ఏంటి హారిక? నాకు అర్థమైతే లేదు. ఇంత పెద్ద విషయం మా అమ్మకి చెప్పకుండా అన్న నేను. ఎందుకు అరవింద్ వాళ్ళకి చెప్పుడు? కాదు హారిక, ఇప్పటికే మా అమ్మకి ఏం చెప్తున్నాను బాధపడుతుంది. ఇంత పెద్ద విషయం మా అమ్మకి చెప్పకుండా అన్న చెప్పు. ఏ విషయమైనా మా అమ్మకి చెప్పిన తర్వాత అర్థమైందా? అరే మళ్ళట్లే మాట్లాడతావు. ఇప్పుడు నువ్వు తీసుకుపోవా? తీసుకుపోను. సరే నువ్వు తీసుకోకపోతే నా ఒక్కరు కూడా పోవచ్చు. ఏం మాట్లాడుతున్నావే? ఏమైంది అరవింద్? ఏంది ఎందుకు అరుస్తాను? ఏమో చేతెందుకు లాడుతున్నావు? ఏం లేదు అని అన్ని పిచ్చి పిచ్చి మాట్లాడు, దాన్ని అడుగు నువ్వే. అరే ఏమైంది హారిక? ఆయన ఎందుకంత కోపంగా పోతుండు? ఏమన్నా అన్నం అయ్యింది? ఏం లేదక్క, నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు.
ఇప్పుడు మా చేతిలో జాబ్ లేదు, ఇంకా సెట్ కాలే అక్క. నేను మొన్న ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నా, పాజిటివ్ వచ్చింది. అబ్బా ఇంత మంచి ముచ్చట చెప్పినావు. ఈ విషయం నేను సంబరపడాలి కానీ జాబ్ గిట్లా లేదని చెప్పేసి అన్నాడు. అయింది అత్తమ్మకి తెలితే అత్తమ్మ కూడా ఇంత సంబరపడుతుంది. ఇంత మంచి ముచ్చట చెప్పినావు. ఈ విషయంలో మీకెందుకు గొడవ అవుతుందిరా? అదే అక్క, జాబ్ లేదని చెప్తున్నా కదా, ఇప్పుడు మనకి ప్రెగ్నెన్సీ వద్దు అని చెప్పి అంటే అట్లా కోప్పడుతుండు. నువ్వన్నా చెప్పక్క. ఏం పిచ్చి గిట్లా లేచిందా హారిక నీకు? ఏం మాట్లాడుతున్నావు? నేను చెప్పన్నా ఇంకా? అసలు నీకు తెలివి ఉండే మాట్లాడుతున్నావా? ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నావు? అది కాదక్క, మాకిద్దరికి జాబ్ లేదు. ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి పోతే అమ్మ లేదు చూసుకోవడానికి, నాన్నక పెట్టే స్తోమత లేదు. ఇటువంటి టైంలో ఇది అవసరమా చెప్పక్క? అరే ఎవ్వరు చూసుకోవడానికి లేకపోతే ఏంది హారిక? ఈ ఇంటి వారసుని ఇస్తున్నావని అత్తమ్మే నీకు అమ్మాయి నీ కాలుకు మన్నంటుకుంటూ చూసుకుంటుంది. ఆమె ఎంత సంబరపడుతుంది. ఆమెకి ఎవరు ఉన్నారు చెప్పు? బిడ్డలు ఉన్నారా? ఇంకేమన్నా? మన ఇద్దరమే కదా. నాకు తోడబుట్టిన చెల్లెలు ఎంతనో నువ్వంతే. నువ్వు ఇట్లాంటి విషయం చెప్తే నేనెంత సంబరపడాలి? నేను లేనా చూసుకోవడానికి? ఇంతమందిమి నీ భర్తకి నువ్వంటే ప్రాణం. నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నిన్నెంత మంచిగా చూసుకుంటాడే. ఇంతమంది ఉన్నావు, మీ నాన్న చూసుకోకపోతే ఏందే? నేను ఒకటి అడుగుతా చెప్తావు హారిక? మీ అమ్మ కూడా మీ నాన్నకి ఏ జాబ్ లేదు, నాకు కూడా ఈ బిడ్డొద్దు అని నిన్ను కూడా కడుపులో ఉండగానే తీయించుకుంటే ఇప్పుడు నువ్వు పుట్టేదానివా హారిక? ఒకసారిగా బయటికి పోయి చూడిపో హారిక. ఎంతమంది హాస్పిటల్ చుట్టూ పెళ్ళిళ్ళై 5-10 సంవత్సరాలైనా కూడా పిల్లలు అయితే లేరని, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా కూడా డాక్టర్లు పిల్లలయ్యే అవకాశం లేదని చెప్పంగానే గోడు నేర్తారు. గుళ్ళు గోపురాలని ఎన్నో మొక్కులు ముడుపులు కట్టినా కూడా పిల్లలు అయితే లేరని వాళ్ళు ఎంత ఆవేదన పడతారో నీకేం తెలిసే? లక్షలు పోసి పెట్టినా కూడా అమ్మతనాన్ని కొనలేం హారిక. అంగట్లో అన్నీ దొరుకుతాయి కానీ అమ్మ దొరకదంటారు. ఆడపిల్లలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించాలనే. ఎందుకు ఇట్లాంటి ఆలోచన వచ్చింది? కానీ అక్కమ్మ లైఫ్ ఇక్కడికి అయిపోలేదు కదా, ఇంకుంది కదా. నీ బొందల లైఫ్ ఏం లైఫ్? అమ్మతనం లేని లైఫ్ ఏం లైఫే? పెళ్ళై నాకు 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్కే నాకు ఇంకా ఎవ్వరు కాలేదని చెప్పేసి నేను ఇప్పటిదాకా ఎంత బాధపడుతున్నానో తెలుసా? అరే అమ్మతనం కావాలి, అమ్మని పిలిపించుకోవాలని నేను ఎంత ఎదురు చూస్తున్నానో నీకేం తెలుస్తుంది? అయ్యేమో నువ్వు ఎడుతున్నావు, కాకేమో నేను ఎడుతున్నా. ఇప్పటి వరకే కూడా అత్తమ్మ ఏ రోజు కూడా పిల్లలు కాలేదని ఆమె ఒక్కసారి కూడా మాట అన్నది లేదు. ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటావు, ఓకే అబార్షన్ చేయించుకుంటావు. ఒకవేళ మళ్ళీ తర్వాత నీకు ఫ్యూచర్లో పిల్లలు కాకపోతే చెప్పు, ఈ డబ్బులన్నీ నీకు పిల్లల్ని తీసుకొచ్చి పెడతాయా? కాదక్క, నేను కూడా వాళ్ళ భవిష్యత్తు గురించే కదా ఆలోచించేది. వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు పుట్టినాక ఆలోచించే. పుట్టక ముందే డబ్బులు తెచ్చి పెట్టుకోవాలి, డబ్బు సంపాదించాలి, ఇల్లు మేడలు ఇవన్నీ తెచ్చుకుంటావు. సరే అవన్నీ సంపాదించుకుంటావు, మరి అప్పటికి నీకు పిల్లలు కాకపోతే చెప్పు, నువ్వు సంపాదించిన డబ్బు నీకు పిల్లల్ని తెచ్చి పెడతాదా? నువ్వు సంపాదించిన డబ్బు నిన్ను అమ్మాని వెళ్తుందా? పిల్లలు కాక కొంతమంది ఎడుతుంటే అవి తీయించుకుంటా పిల్లలను చంపుకుంటా ఇంకొంతమంది నీలాగా తయారయ్యారు. ఎంత పిచ్చి పని చేస్తున్నవే. ఆయన కోపంలో అర్థం ఉంది, ఇంకా కొట్టలేదు నిన్ను. నీ మీద ఉన్న ప్రేమతో నేను చేలబట్టి సపడక వేయండు. ఇది తప్పు హారిక, పద్ధతి కాదురా. నేను ఒక అక్కగా చెప్తున్నాను, ఈ ఆవేశంతో ఇట్లా టాబ్లెట్స్ వేసుకొని తర్వాత పిల్లలు అయితే లేరని ఎంతో మంది బాధపడుతుర్రే. సంవత్సరానికి నాకే అంత ఎట్లునో అనిపిస్తుంది. నాకు ఒక కొడుకో బిడ్డ పుడితే ఈ ఇంట్లో అమ్మ అమ్మ అనుకుంటూ తిరుగుతూనే నా ఈ ఆడతనానికి అర్థం ఉంటుందని నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా? ఇవాళ హాస్పిటల్కి పోయినా మా బాబు ఎంత బాధపడ్డాడో, మా అమ్మ ఎంత బాధపడ్డాడో, నా కాన్పు కోసం వాళ్ళు ఎంత ఎదురు చూస్తారో వాళ్ళ కళ్ళల్లో చూస్తేనే నాకు అర్థమైందే. మేమందరం ఉన్నాం హారిక, మేము చేస్తామే. నేను అక్కని కాదా? నీకు అమ్మ లేకపోతే అత్తమ్మ అమ్మ లెక్క చూసుకోదా? ఈ టైంలో ఇయసుంటోళ్ళు అయినా కంటి రెప్ప లెక్కనే చూసుకుంటారే. ఈ తప్పుడు నిర్ణయం తీసుకోక హారిక, నీ మనసు మార్చుకోవే. ఆ టాబ్లెట్స్ తీసుకొని అబార్షన్ చేసుకోవడం వల్ల నీ ఆరోగ్యం కూడా ఖరాబ్ అవుతుంది.
కొంచెం నా మాట ఆలోచించే నీ నిర్ణయం మార్చుకో హారిక. హాయ్ అందరికి. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మర్విన్ వీడియోస్. చూసారు కదా వీడియో అయితే. ఇప్పుడున్న పరిస్థితులలో చాలా మంది ఇలానే ఇబ్బంది పడుతున్నారు. పెళ్ళైన కొత్తలో ఇప్పుడే పిల్లలు వద్దు అనే ఆలోచనతోనైతే దూరంగా ఉండడం జరుగుతుంది. సో అలా అప్పుడు ఆలోచిస్తే తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది అయితే మా వీడియో రూపంలో చూపించాము. సో ఎవరు కూడా ఇక ముందు అలా చేయకండి. శ్రీమాత నర్సింగ్ హోమ్ హుజురాబాద్ వాళ్ళైతే మేము తీస్తున్న హాస్పిటల్ సీన్ కి అయితే చాలా బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మేడం గారు కూడా ఈ విషయం మీద అవగాహన, మంచి అవేర్నెస్ ఇవ్వడానికి కోసం అయితే మాకు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పాపిరెడ్డి గారు అండ్ శ్రీమాత నర్సింగ్ హోమ్ స్టాఫ్ అందరికి. రియల్లీ ఇప్పుడున్న పరిస్థితులలో అయితే ఆడపిల్లలు ఇదే డెసిషన్ తీసుకుంటారు. అట్లా తీసుకోవడం వల్ల ఎన్ని లక్షలు పెట్టినా కూడా మళ్ళీ పిల్లలు అయ్యే అవకాశం లేకపోవడం వల్ల చాలా బాధపడుతారు. ఇది చూస్తే కొంతమందికైనా అవేర్నెస్ వచ్చేసి ఇట్లా చేయొద్దు, మనం సెటిల్ అంటే పైసలు ఇవ్వాలంటాయి, రేపు పోతే రేపైనా కష్టపడడం, సంపాదించుకుంటాం. పిల్లలు అనేది దేవుడిచ్చిన వరం, అమ్మ అవ్వడం అనేది నాటే జోకు. సో ఎవరు కూడా ఇలాంటి డెసిషన్స్ తీసుకోవద్దు. మా ఈ వీడియో వల్ల కొంతమందికైనా అవగాహన కల్పిస్తుంది అనే ఉద్దేశంతోనైతే మేము మీకు ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరైతే చూసిన వాళ్ళు మీ వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా మా వీడియో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.